బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ చురకలండించినట్టు తెలుస్తూ ఉన్నది. అసలు మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేరు, మీకన్నా ఓవైసీ నయం అన్నట్లు వారికి చురకలండించినట్టయితే తెలుస్తూ ఉన్నది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్పాహార విందు సమయంలో ఎంపీలతో కలిసి ఆయన అల్పాహార విందు సేవించే క్రమంలోనే వారిపైన ఇలాంటి మాటలు మాట్లాడినట్టయితే తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ ఎంపీలనే టార్గెట్ చేయడం వెనుక కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చర్చ నడుస్తూ ఉన్నది. ఎంపీల పైన ఎందుకు బాస్ గుస్సా ఉన్నారు అనేది అయితే చాలా పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది. ఓవైసీని పోవడం వెనుక కారణం ఏంటి, మోడీకి ఓవైసీకి మధ్య జరుగుతున్న ఏమన్నా చీకటి ఒప్పందాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా ఈ చర్చ అనేది నడుస్తూ ఉన్నది. అయితే ముఖ్యంగా తెలంగాణ ఎంపీలుగా ఉన్న అటు బండి సంజయ్ కానీ, అలాగే అరవింద్ కానీ, అలాగే కిషన్ రెడ్డి, వీరితో పాటు ఈటల రాజేందర్, వీరితో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వీరంతా ఉన్నారు. వీరంతా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్గా ఉండడం లేదన్నట్టు వారిపైన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టయితే తెలుస్తూ ఉన్నది. నిజానికి ప్రధాని మోడీ అనడం కాదు, కానీ తెలంగాణ రాజకీయాలను ఒక్కసారి క్షుణ్ణంగా ఆలోచిస్తే అర్థమవుతున్నది. వారిలో వారికి అసలు సమన్వయం ఉందా లేదా అనేది అయితే చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది. ఒక ఎంపీ ఒకలాగా, అంటే ఒక ఇష్యూని ఒక ఎంపీ ఒకలాగా మాట్లాడితే మరొక ఎంపీ మరొకలాగా మాట్లాడుతూ ఉంటారు. మన తెలంగాణ బీజేపీ నాయకత్వంలో, ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకత్వంలో అసలు కోఆర్డినేషన్ లేదు, వారు ఏకతాటిపై నడుచుకోవడం లేదు, ఒకరి మాట వినరు. అందుకే తెలంగాణలో బీజేపీ పటిష్టం అవడం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారం ఏర్పాటు చేయాలంటే మరొక 50 సంవత్సరాలు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం తెలంగాణ నాయకుల్లో సమన్వయం లోపించడం అనేది చెప్పేసి చాలా మంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. అంతేకాదు గోషమాల్ ఎమ్మెల్యే బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం పలుమార్లు ఇదే విషయాన్ని చెప్తూ వస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీలో అసలు ఒకరి మాట అంటే ఒకరికి గౌరవం ఉండదు, ఒకరు చెప్పిన విధానాన్ని ఒకరు పాటించరు, అసలు ఒకరికి మధ్య ఒకరికి కోఆర్డినేషన్ ఉండదు. వారు కేవలం హిందుత్వాన్ని రాజకీయం కోసమే వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ బ్లడ్లో హిందుత్వం లేదు అని చెప్పేసి ఎన్నోసార్లు రాజా సింగ్ సైతం బీజేపీ నాయకులపైన విమర్శలు గుప్పించారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ ఓవైసీ అధినేత అసదుద్దీన్ పోవడం వెనుక కారణం ఏంటి అనేది ఇక్కడ చర్చనాంశంగా మారింది. అయితే ఇటీవల చూస్తూ ఉన్నాము, ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిన నేపథ్యంలోనే అసదుద్దీన్ ఓవైసీ మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీని అయితే పొగిడినట్టు మనం చూసాము. అసదుద్దీన్ ఓవైసీ బీజేపీని, మోడీని పొగుడుతూ, అంటే భారతదేశ గడ్డపై ఉగ్రవాదం నశింపజేయాలి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారు హిందువులైనా ముస్లిమైనా ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు, ఉగ్రవాదం నశింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలకు పూనుకున్నా దానికి ఎంఐఎం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పేసి ఆయన అయితే బహిరంగంగా ప్రకటించారు. అదే నేపథ్యంలో ఇటీవల జరిగిన ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు బాంబు పేలిన సందర్భంగా కూడా ఆయన అదే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ముస్లిం మతాన్ని అబాసుపాలు చేసేలా కొంతమంది వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆయన అయితే తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు ముస్లిం సామాజిక వర్గం పైన. ఎందుకు ముస్లిం సామాజిక వర్గంలోని కొంతమంది మాత్రమే ఇలా ఉగ్రవాదులకు షటర్లు ఇస్తూ, ఉగ్రవాదులుగా మారుతూ, ఇలా వైట్ కలర్ ఉగ్రవాదం చేయడం పైన అయితే ఆయన నిప్పులు చెరిగినట్టు మనం చూసాము. బహిరంగంగానే ఆయన ప్రకటన చేశారు. ముస్లింలైనా ఎవరైనా భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారతదేశానికి ఒక రక్షణ కవచంగా ఉండాలి తప్ప భారతదేశాన్ని చీల్చుతాము, ఇక్కడున్న ప్రజలను అలాగే భారతదేశంలో ఉన్న శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేస్తాము అంటే ఎవరు ఊరుకోరు, ఎవరు ఒప్పుకోరు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పేసి ఆయన బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఆయన మాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఓవైసీ మోడీకి మద్దతు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు అనేది కూడా చాలా విపరీతంగా వైరల్ అయింది. అంతేకాదు బీహార్ ఎలక్షన్ల తర్వాత కూడా ఏదైతే తమ నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే మేము ఖచ్చితంగా అక్కడ ఏర్పాటు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి జేడీఎస్ అలాగే బీజేపీకి మద్దతు ఇస్తామని ఓవైసీ చెప్పిన మాటలు కూడా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. అయితే వక్ఫ్ బిల్లులో మాత్రం ఆయన వ్యతిరేకించారు. వక్ఫ్ చట్టంలో ఇతర మతస్థులను జోర్పిస్తే ఖచ్చితంగా ముస్లిం హక్కులను కాలరాసినట్టే అవుతుంది,
ముస్లిం ఆస్తి హక్కులకు సంబంధించి పరిరక్షణ ఉండాలంటే మాత్రమే ఆ ముస్లిం కమిటీలు మాత్రమే అందులో ఉండాలి, కాబట్టి వక్ఫ్ను వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి గతంలో చెప్పారు. కానీ తర్వాత తీసుకుంటున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు అన్ని కార్యక్రమాలకైతే ఓవైసీ పార్టీ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ 8 మంది ఎంపీలకు చురకలండించినట్టు తెలుస్తా ఉన్నది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్. 2 కేంద్ర మంత్రుల నుండి కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలను, బీజేపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను సమన్వయపరచుకోవడం లేదు, ఒక తాటికి తీసుకురావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆఖరికి బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నికల్లో కూడా ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాము. రామచంద్రరావును ప్రకటించడానికి ముందే ఆ గోషమాలి ఎమ్మెల్యే కామెంట్స్ చేయడము, ఆ తర్వాత ఈటల రాజేందర్ కామెంట్స్ చేయడము, అలగడము, ఆయన పార్టీ నుంచే వెళ్ళిపోవడము. ఆ సందర్భంగా బండి సంజయ్కి ఈటలకు మధ్య జరిగిన ఏదైతే మాటల యుద్ధం చోటు చేసుకుందో అది ఎంతటి తారస్థాయికి చేరిందో అందరికీ తెలిసిందే. అది ఖచ్చితంగా కేంద్రం అధిష్టానం వద్దకు వెళ్ళింది, వారి దృష్టిలో కూడా పడింది. వారిలో ఒక సమన్వయం ఏర్పాటు చేయడానికి కేంద్రం కూడా వారి మధ్య చొరవ తీసుకొని వారిపైన వారిని కూర్చోబెట్టి మాట్లాడిన పరిస్థితి వరకు వచ్చిందంటే ఇక బీజేపీ తెలంగాణలో ఏ విధంగా బలపడుతుంది అనేది అయితే ఆలోచించుకోవాలని నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోడీ 8 మంది ఎంపీలను హెచ్చరించడంలో తప్పేం లేదు అని చెప్పేసి అయితే చాలామంది భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడే ఓవైసీని పొగడం అనేదే ఇక్కడ చాలామందికి అనుమానాలకు తావిస్తూ ఉన్నది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మొత్తం మీద బీజేపీ ఎంఐఎం 2 పార్టీలు ఒకటే చీకటి స్నేహం వారి మధ్యలో ఉన్నది. అందుకే ఓవైసీ పైన కానీ ఎంఐఎం పార్టీ నేతల పైన కానీ ఇప్పటి వరకు ఒక ఈడీ ఉండదు, సిబిఐ కేసు ఉండదు. కాబట్టి వారే అత్యంత నీతిమంతుల ఈ భారతదేశంలో అని చాలామంది విశ్లేషకులు పదే పదే అడుగుతూ ఉంటారు, రాజకీయ నాయకులు పదే పదే చెబుతూ ఉంటారు. ఎందుకు ఎంఐఎం పార్టీ నేతలపైన ఈడీ కేసులు ఉండవు, సిబిఐ కేసులు ఉండవు? వారు భారతదేశంలో 1950 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అవినీతికి వాళ్ళు పాల్పడలేదా? ఎలాంటి అక్రమాలు వాళ్ళు చేయలేదా? ఎలాంటి దగాలు వాళ్ళు చేయలేదా? ఎందుకు వారిపైన కేసులు ఉండవు? కేంద్రానికి ఎందుకు వారంటే అంత మక్కువ అనేది అయితే చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓవైసీని పొగడం వెనుక ఇలాంటి నిజంగానే వారి మధ్య చీకటి స్నేహం ఉందా? వారిద్దరు ఒక రహస్య స్నేహాన్నే నడుపుతున్నారా అనే అనుమానాలు అయితే రేకెత్తుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ఎంపీలు అయితే ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది అయితే ఎవరు కాదనలేని నిజం. 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ తెలంగాణలో బీజేపీ బలపడడం లేదంటే దానికి కారణం ఏంటంటే వారి మధ్యలోనే సమన్వయం లోపించడం అనేది అయితే చాలా క్లియర్గా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. ఇక వారిని అనడంలో ప్రధాని నరేంద్ర మోడీ చేయడం అనేది కరెక్టేగా అందరూ భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ వివాదంపై ఇటు బీజేపీ నేతలు ఎవరైనా స్పందిస్తారా, లేదంటే ఏ ఇతర రాజకీయ పార్టీలు స్పందిస్తాయి మోడీ మాటలపై అనేది అయితే వేచి చూడాల్సింది.